ఫస్ట్ బ్రేక్ ఎప్పుడొచ్చిందండి మీకు పాటల పరంగా? ఫస్ట్ ఏ బ్రేక్ పాట వల్ల యెస్. యెస్. వచ్చింది? నాకు 2016 అండి 'ప్రేమం' సినిమా రాశాను 2016లో. 'అగరొత్తుల కురులేవలగా విసిరేసావని' అనుపమ అనుపమ గారి గారిది. ఆవిడ జులపాలు అలాగే ఉంటుంది జుట్టు. అవును. అవును. సో దట్ వాస్ అప్పుడు అప్పుడు నిజంగా చెప్పాలంటే ఐ వాస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆ టైంలో. ఓహ్! కొత్తగా వచ్చాడు, కొత్తగా రాసాడని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేశారు. బట్ నాకు అప్పటికి ఇంకా ఆ సినిమా పాటకు అంటే ఏం చేయాలి అని హ్మ్. నో హ్మ్. ఐడియా. 2016 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ హ్మ్. ఎగో. హ్మ్. ఆ సక్సెస్ ఏంటి అసలు కూడా నాకు తెలీల. ఆ ఫ్రూట్‌ని టేస్ట్ తెలీదు అసలు. చేయలేదన్నమాట. ఒక యాహ్! ఒక జుగల్బందీలాగా వచ్చింది ఒక పాట అందరూ మెచ్చుకుంటున్నారు. తర్వాత ఏం చేయాలో తెలీదు. హ్మ్. ఒక 5, 6 నెలలు ఖాళీగానే ఉన్నా. ఓహ్! ఆ తర్వాత మళ్ళీ ఖాళీ మీన్స్ అంత రష్ లేదు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత మనం 'ప్రేమం' లాంటిది అప్పుడు పెద్ద హిట్ అవును. సినిమా. అవును. నాగ అవును. చైతన్య గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద ఆల్రెడీ అది అటు మలయాళీలో హిందీ మలయాళంలోనూ హిట్ అండ్ ఇక్కడ కూడా హిట్. ఆ! యాహ్! అలాంటి ఒక 'సితార' అప్పుడే స్టార్ట్ అయింది. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి అలాంటి ఒక పెద్ద వెంచర్‌లో నేనెళ్ళి రాయటం అనేది నాకు అప్పటికి తెలీదసలు ఇన్ని ఉంటాయని వ్యవహారాలు. హ్మ్. ఆ తర్వాత నేను ఓకే. హిట్ అయ్యాం కదా! పాటలొస్తాయి అనుకున్నాను. రాలేదు. హ్మ్. ఒక 6 నెలలు, 5, 6 నెలలు ఖాళీగా ఉండడం మీన్స్ ఆ రష్ లేదు. యాహ్! ఆ తర్వాత మళ్ళీ నన్ను నేనే ఆలోచించుకొని ఓకే అని చెప్పేసి ఆహ్, వెళ్తున్న సందర్భంలో 2020లో బిఫోర్ కోవిడ్ కరెక్ట్‌గా మన 'సవారి' మూవీలో హ్మ్. ఉండిపోవను ఇలా ఎగ్జాక్ట్‌లీ. ఐ రెండు జస్ట్ వాంట్ టు టాక్ కళ్ళలో అబౌట్ దట్. ఇక అది మాత్రం నాకొక ఒక హ్యూజ్ కార్పెట్ అంటే ఓకే. ఒకడున్నాడు వీడు రాస్తూనే ఉన్నాడు ఆపలేదు ఎక్కడ. ఓకే. ప్రీవియస్ ఏం పాటలు రాసాడు అంతకుముందు 'తిప్పరామీసం' అని ఇంకేదో సినిమా ప్రతి సినిమాని నేను మంచి సాహిత్యమే ఇచ్చాను. సో ఓకే. అప్పుడు చిన్న ఆ స్పేస్‌లో వీడు రాస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాగే రాసుకుంటూ వెళ్తున్నా 'దింతరన' రాసాను. ఆ తర్వాత అయిపోయింది. మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల 'దాస్ కా 'దాస్ దమ్‌కి' కా అయిపోయింది. దమ్‌కి.' అక్కడ నుండి నాకు ఒక కమర్షియల్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ అయింది. 'దాస్ కా దమ్‌కి' చాలా క్వర్కీగా ఉంటాయి లిరిక్స్ అన్నీ. హ్మ్. రోజొక్క రీజను, ఏదో సీజను, నువ్వు